హలో ఎవ్రీవన్, ఇంట్లోనే ఫ్రెష్గా మిక్చర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా స్టెయినర్లో వేసి చేసుకోవచ్చు. ఇది కూడా మేము రెడీ చేసి ఇస్తామండి. ఎవరికైనా కావాలని అంటే ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మా దగ్గర స్టెయినర్ లేదు, సో మేము చిల్లుల గిన్నె యూజ్ చేసుకున్నాము. కార్న్ఫ్లేక్స్ అండ్ ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, అటుకులు తీసుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత దాంట్లో ఇట్లా చిల్లుల గిన్నె, స్టెయినర్ ఉంటే స్టెయినర్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా అటుకులని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఇలా ఉంచుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే ఫ్రై అయినట్టు మరీ బ్లాక్ కలర్లో మాడిపోయేటట్టు చేసుకోవద్దు. జస్ట్ అవి ఫ్రై అవ్వాలి. అంటే చేయితో ఇలా అంటే సౌండ్ వచ్చి ఇరిగిపోవాలన్నమాట. అలా అయితే సరిపోతుంది. అలా కొన్ని అటుకులు వేసుకుంటూ కొంచెం క్రంచీ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వాటన్నిటిని కూడా సైడ్కో గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అటుకులన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా చూడండి అటుకులన్నీ ఎలా ఫ్రై అయ్యాయో చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత కార్న్ఫ్లేక్స్ ఏదైతే ఉందో అది కూడా అదే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అటుకుల క్వాంటిటీ కంటే కొంచెం తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి దీని క్వాంటిటీ. ఇవి కూడా మనం అదే బౌల్లో అదే గిన్నెలో తీసుకోవాలి. ఇక్కడ ఇంకొంచెం కార్న్ఫ్లేక్స్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే దాంట్లో కొద్దిగా పల్లీలు వేసుకొని పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే మేము పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటున్నాం ఆయిల్లో. చాలా క్విక్గా అయిపోతుంది. పిల్లలు కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇక్కడ మేము పల్లీలు కూడా ఫ్రై చేసుకొని మనం దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ పల్లీలు కూడా వేసుకున్నాం. ఇక్కడ పల్లీల క్వాంటిటీ అంటే కార్న్ఫ్లేక్స్ కంటే తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ పల్లీలు కూడా ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాము. తర్వాత అదే దాంట్లో కొన్ని పుట్నాల క్వాంటిటీ కూడా పల్లీల క్వాంటిటీ కంటే తక్కువ ఉండాలి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో వాటిని కూడా ఫ్రై చేసుకొని మనం దాంట్లో యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడైతే ఈ పుట్నాలు కూడా ఫ్రై అయిపోయాయి కదా, ఈ పుట్నాలు కూడా దాంట్లో యాడ్ చేసుకున్నాము. తర్వాత అదే ఆయిల్లో మన కరివేపాకు తింటుంటే క్రంచీగా చాలా బాగుంటాయి. నెక్స్ట్ దాంట్లోనే కొద్దిగా పచ్చిమిర్చి తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇలా పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇక్కడైతే పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే కొద్దిగా కారం, దాంట్లోనే సరిపడంత ఉప్పు, అంటే ఎంత టేస్ట్కి సరిపోతుందో అంత. సో అది మొత్తం కొంచెం ఎల్లో కలర్లో రావాలి హోటల్లో లాగా అనుకుంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో లైట్గా ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకొని దాంట్లోనే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అది ఒకసారి మిక్స్ చేసుకొని ఇదైతే ఈ పోపు ఏదైతుందో మనం రెడీ చేసుకున్న మిక్స్చర్లో యాడ్ చేసుకోవాలి. అదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. సో దీంట్లో మేము ఆయిల్ క్వాంటిటీ కొంచెం తగ్గాలంటే ఏం చేయాలి అంటే దాంట్లోనే కొబ్బరి కూడా వేసుకున్నాం. కొబ్బరి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మేము కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాము. అదేవిధంగా ఆయిల్ కొంచెం తగ్గడానికి, ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపిస్తే అటుకుల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఏం ఆయిల్ వేయకుండా అటుకుల్ని మాత్రమే జస్ట్ ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే అన్నీ సరిపోతుంది. ఒకవేళ సాల్ట్ ఎక్కువైనా కూడా ఇలా అటుకులు ఫ్రై చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడైతే మేము అటుకులు ఓన్లీ వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకొని వేసుకున్నాము. అదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్పు, కారం అవన్నీ కూడా అన్నిటికీ పట్టాలి కదా. అదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి.